అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చాలా మంది రీసెంట్ గా రిలీజ్ అయిన కల్కి మూవీలో శంబాలా గురించి చూసే ఉంటారు. అసలు ఇది ఎక్కడ ఉంది, ఎందుకు అందరూ ఈ శంబాలాకి వెళ్దాం అనుకుంటారు, అసలు దీని వెనక ఉన్న కథ ఏంటి, నిజంగా మనం కూడా శంబాలాకి వెళ్ళొచ్చా, లేదంటే అవన్నీ కట్టుకథలా, ఈ శంబాలాలో ఎవరుంటారు? నిజానికి శంబాలా అనేది ఒక అద్భుత నగరం అంటారు, కానీ అసలు అది ఒక నగరమే కాదు. శంబాలా అనేది హిమాలయాల్లో ఉంటుంది, కానీ అది హిమాలయాల్లో ఉండదు. ఇలాంటి ఎన్నో మిత్స్ ఉన్నాయి. అసలు శంబాలాకు పిరమిడ్స్తో, మన పురాణాలతో, అలెగ్జాండర్తో, ఆయుర్వేదాతో, సైంటిఫిక్ టెక్నాలజీతో, కలియుగాలతో సంబంధం లేని డిఫరెంట్ టాపిక్స్తో ఉన్న మిస్టరీ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. భాగవతంలో ఉన్న 12వ కాండ 2వ అధ్యాయము 18వ వచనంలోని కల్కి పురాణంలో ఉన్న 2వ అధ్యాయం, అలాగే పురాణంలో ఉన్న 2వ అధ్యాయము 15వ వచనంలోనూ ఏమని రాసిందంటే, విష్ణుమూర్తి 10వ అవతారమైన కల్కి కలియుగం అంతమయ్యే సమయంలోనూ సుమతి అనే ఒక ఆవిడ గర్భంలో జన్మిస్తాడని, పరశురాముడు కల్కికి అన్ని వేదాలు, యుద్ధ విద్యలు నేర్పిస్తాడని రాసింది. కల్కి శంబాలాకి 25వ రాజు. ఎప్పుడైతే కలియుగాంతములో ప్రజలు ధర్మాన్ని పూర్తిగా వదిలేస్తారో, ఎప్పుడైతే ప్రజలు పాలించాల్సిన రాజులు దోపిడీ దొంగలవుతారో, ఎప్పుడైతే దారుణాలు పెరుగుతాయో, అప్పుడే ఒక అద్భుత ఖడ్గంతో, తన లక్షలాది వీరుల సైన్యంతో కల్కి తెల్లని గుర్రం పైన శంబాలా నుంచి వచ్చి ఈ ప్రపంచంలో ధర్మం వైపు లేని వారందరినీ చంపి ధర్మం 4 పాదాలపైన నడిచేలా చేస్తాడు. అప్పుడు కలియుగం అంతమైపోతుంది. ఇంకా అలా మన పురాణాలు చెప్తున్నాయి. చాలా మంది అనుకున్నట్టు శంబాలా అనేది ఒక నగరం కాదు, అది ఒక సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యంలో 8 ప్రాంతాలు ఉంటాయి. శంబాలాకు కరెక్ట్గా మధ్యలో 9 అంతస్తుల క్రిస్టల్ పర్వతం ఉంటుంది. దానిపైన లోటస్ ఆకారంలో ఒక కాలచక్ర మండలం ఉంటుంది. దానిని శంబాలా మొదటి రాజైన సుచంద్రుడు కట్టించాడు. శంబాలా యొక్క క్యాపిటల్ సిటీ కలాప. శంబాలా గురించి మాట్లాడే ముందు ఇంకొక విషయం ఏంటంటే, పిరమిడ్స్ అనేవి 4500 సంవత్సరాల ముందు కట్టినవి. ఇంకా ఈ భారీ పిరమిడ్స్ ఒక ఈజిప్ట్లోనే కాదు, ప్రపంచం మొత్తం ఉన్నాయి. అమెజాన్ అడవుల్లో ఉన్నాయి, అట్లాంటిక్ పసిఫిక్ మహాసముద్రంలోనూ, ఇంకా చైనా ఎడారుల్లో కూడా పిరమిడ్స్ ఉన్నాయి. అయితే అలాంటి భారీ పిరమిడ్స్ ప్రస్తుతం మనకున్న టెక్నాలజీని యూజ్ చేసి కూడా ఇప్పట్లో మనం కన్స్ట్రక్ట్ చేయలేమట. మరి ఏ టెక్నాలజీ లేని నాగరికత మొదలైన మొదటి రోజులోనే 4500 సంవత్సరాల క్రితమే వాటిని ఎలా కట్టారు? ఒక్కొక్క పిరమిడ్లో ఒక్కో రాయి 3 టన్నుల బరువు ఉంటుంది. అలాంటి రాళ్లు ఒక్కో పిరమిడ్లో 23 లక్షలు ఉన్నాయి. వాటిని అంత పైనకి ఎలా తీసుకెళ్లారు? ఆయుర్వేదం మనకి పుస్తక రూపంలో దాదాపు 2500 ఏళ్లకి ముందుగానే ఉంది. కానీ ఆయుర్వేద ఎక్సిస్టెన్స్లో వచ్చిన 1000 సంవత్సరాల తర్వాత వచ్చే కొత్త రోగాలకి కూడా ఆయుర్వేదంలో ఆల్రెడీ మెడిసిన్ ఉంది. ఫ్యూచర్లో రాబోయే రోగాల గురించి ఆయుర్వేదాల్లో ఎలా ఉంటుంది? మన వేదాల్లో ప్రెజెంట్ మనకున్న టెక్నాలజీ కంటే అడ్వాన్స్ టెక్నాలజీని ఎలా డెవలప్ చేయాలో రాసుంది. అప్పట్లోనే మన వేదాల్లో ఇవన్నీ ఎలా రాశారు అని అడిగితే వాటన్నిటికీ సమాధానం శంబాలా. శంబాలా అనేది ఒక మల్టీ డైమెన్షనల్ కింగ్డమ్. అక్కడ ఉండేవారు పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్స్, బోత్ ఫిజికలీ అండ్ మెంటలీ చాలా అందంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. వాళ్ళకి రోగాలు రావు. అక్కడ ఒక్కొక్కరు 4000 సంవత్సరాలు జీవిస్తారు. మన పురాణాల్లో ఉన్న చిరంజీవులంతా ఇంకా అక్కడ బ్రతికే ఉన్నారు. లైక్ హనుమంతుడు, అశ్వత్థాముడు, ఇలా అక్కడ ఇంకా బ్రతికే ఉన్నారు. అక్కడ మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది. వాళ్ళకి టైం ట్రావెల్ కూడా అక్కడ వాళ్ళు చేయగలరు, టెలిపోర్ట్ కూడా చేయగలరు, ఏలియన్స్తో కాంటాక్ట్ అవ్వగలరు. వాళ్ళకి సాధ్యం కాని విషయం ఏమీ లేదు. అందుకనే వాళ్ళు ఫ్యూచర్లో ప్రయాణించగలరు. కాబట్టి ఫ్యూచర్లో వచ్చే రోగాలకి సంబంధించి మెడిసిన్స్ గురించి ఆయుర్వేదాలో ముందే చెప్పగలిగారు. వేదాలన్నీ కూడా మనకి శంబాలా నుంచే వచ్చాయి. కల్కి సైన్యంలో ఉన్న వీరులకి ట్రైనింగ్ ఇచ్చింది అశ్వత్థామ. ఇంతకీ అంతటి అద్భుతమైన సామ్రాజ్యం ఎక్కడ ఉంది అని అడిగితే, మన మనుషులు కేవలం ముందే డైమెన్షన్స్ మాత్రమే ఎక్స్పీరియన్స్ అవ్వగలరు. కానీ 4th డైమెన్షన్లో కూడా శంబాలా ఉంది. అదే టైం అండ్ స్పేస్, వాటిని మనం యాక్సెస్ చేయలేము. 4th డైమెన్షన్ తర్వాత 5th డైమెన్షన్ కూడా ఉంది. దాన్నే గాడ్ డైమెన్షన్ అని కూడా అంటారు. మన బాడీలో చక్రాస్ అనే 7 చక్రాలు ఉంటాయి. అవి ఎనర్జీ ఫ్లోకి గేట్వేస్ అన్నమాట. అలానే మన బుర్రలో కూడా లైఫ్ ఉంటుంది. దానికి కూడా మన చక్రాలు అనే ఎనర్జీ ఫ్లో గేట్వేస్ ఉంటాయి. మన బాడీలో చక్రాలన్నీ మనం యాక్సెస్ చేయగలిగితే మనం వేరే డైమెన్షన్లోకి వెళ్ళగలం.
ఒకేసారి మనం 2 కన్నా ఎక్కువ ప్రాంతంలో ఉండలేం. భూమి చుట్టూ 1 నిమిషంలోనే తిరిగి రాగలం. ఇంకా వాళ్ళు అక్కడైతే టైం అండ్ స్పేస్ ని కూడా బెండ్ చేయగలరు, కళల్లో ట్రావెల్ చేయగలరు. దీనికోసమే ఎంతో మంది మునులు, సన్యాసులు, సాధువులు, బాబాలు హిమాలయాలకు వెళ్ళి ట్రై చేస్తారు. పిరమిడ్స్ అనేవి ఈ భూమిపైన హై ఎనర్జీ సెంటర్స్. అందుకే పిరమిడ్స్ లో మనం మెడిటేషన్ చేస్తే దానివల్ల వచ్చే ఎఫెక్ట్ మామూలుగా మనం ఇంట్లో చేసే మెడిటేషన్ చేసే దానికన్నా ఎన్నో రెట్లు మల్టిప్లై అయ్యి వస్తుంది. అందుకే సాధువులందరూ హిమాలయాలకి వెళ్తారు. అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే, ఎవరైతే వాళ్ళ చక్రాల్ని యాక్టివేట్ చేసి వేరే డైమెన్షన్కి వెళ్ళగలరు వాళ్ళకి శంబాలా కింగ్డమ్ని అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే శంబాలా అనేది ఒక మల్టీ డైమెన్షనల్ కింగ్డమ్. అది మానవ మాతృలకి కనిపించదు. అది కనపడే రేంజ్కి మన ఎనర్జీ ఫ్లో అవ్వాలంటే ఆ ఫ్రీక్వెన్సీ హిమాలయాల్లోనే దొరుకుతుంది. శంబాలా కింగ్డమ్లో ఉన్న డైమెన్షన్లోకి వెళ్ళాలంటే హై ఎనర్జీ ఉన్న హిమాలయాల్లో ఆ ఫ్రీక్వెన్సీ మీకు ఈజీగా దొరుకుతుంది. కాబట్టి శంబాలా హిమాలయాల్లో ఉంటుంది అని అందరూ అనుకుంటారు. ఇక శంబాలా హిమాలయాల్లోనే కాదు, మీ మైండ్లోనే ఉంటుంది అంటారు కొంతమంది. మరి అందరికీ ఒక క్వశ్చన్ రావచ్చు, శంబాలాకి వెళ్ళేదానికి ఎవరు ప్రయత్నించలేదా అని అడిగితే, దాదాపు 2000 సంవత్సరాల నుంచి కొన్ని లక్షల మంది ట్రై చేశారు. వారిలో హిట్లర్ కూడా ఉన్నాడు. నికోలస్ రోరిచ్ అనే ఒక ఎక్స్ప్లోరర్ టిబెటియన్ కాలచక్ర మంత్ర అనే పుస్తకాన్ని ఆధారంగా తీసుకుని శంబాలాకి చేరువవుదామని చెప్పి 1923 నుంచి 1924 వరకు చాలా ట్రై చేశాడు. ఆయన అక్కడికి వెళ్ళాలని అనుకోవడానికి ఒక ముఖ్య కారణం చింతామణి అనే ఒక అద్భుతమైన రాయి కోసం అని చెప్పాడు. ఇంకా ఈ చింతామణి అనేది ఆకాశం నుంచి నేలకి రాలిన రాయి. దీనికి ఎన్నో మహిమలు ఉన్నాయి. దీని చేతిలో పట్టుకుని మనం ఏది కోరుకున్నా అది క్షణంలో జరిగిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే ఈ శక్తివంతమైన చింతామణితో మనం ప్రపంచాన్నే జయించవచ్చు. ఆ రాయి ఒరిజినల్గా శంబాలాలో ఉంది. శంబాలాలో ఉండేవారు బుద్ధాకి ఇచ్చారు. హిట్లర్ శంబాలా నుంచి వచ్చే హిడెన్ పవర్స్ ని పొందాలని అనుకుంటాడు. కానీ చివరికి హిట్లర్ కి నిరాశ మాత్రమే మిగిలింది. ఎంతో మంది శంబాలాని చూసి తిరిగి వచ్చామని చెప్పారు. ఇది కేవలం వాళ్ళ షట్ చక్రాలని యాక్టివేట్ చేసి మాత్రమే వెళ్ళగలిగారు. ఇక చెప్పాలంటే ఎవరికైతే స్వచ్ఛమైన మనసుండి ప్రేమ, జ్ఞానం ఉంటుందో వాళ్ళు మాత్రమే శంబాలాని చూడగలరు, ఆ ఎక్స్పీరియన్స్ని అనుభవించగలరు. ఇంకా హిమాలయాల్లో శంబాలా కింగ్డమ్కి వెళ్ళడానికి ఎనర్జీ పోర్టల్స్ ఉండడం వల్ల అక్కడ ఎంతో మంది సివిలియన్స్ అండ్ బార్డర్ సోల్జర్స్ 19th సెంచరీలో అక్కడ బంగారపు ఫ్లయింగ్ సాసర్స్ని చూసామని చెప్పారు. శంబాలా అనేది మన ఫిజికల్ డైమెన్షన్కి, స్పిరిచువల్ డైమెన్షన్కి మధ్యలో ఉంటుంది. మన బాడీకి హార్ట్ ఎలానో మన భూమికి కూడా శంబాలా అలాగే. మన బాడీలో కలుషిత రక్తం హార్ట్కి వచ్చి ఎలా శుభ్రం అవుతుందో అలానే మన భూమిలో ఉన్న కలుషిత నేలంతా శంబాలా యొక్క నేల క్రిందకి వచ్చి శుభ్రం అవుతుందంట. మన భూమిపైన ఉన్న అత్యంత పవిత్రమైన ప్రదేశం శంబాలా. ఈ శంబాలా గురించి ఇంకా తన ప్రయాణం శంబాలాకి ఎలా అయిందో అని చెప్పి తన జ్ఞాపకాలను ఒక పుస్తకంలో రాసుకున్నాడు. నిజానికి శంబాలా అనేది ఉంది, కానీ అది ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేరు. ఈ విషయం మీద కొంచెం కొత్తగా కల్కి మూవీలో వాళ్ళు చూపించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.